అమ్మా ఏం నింపుతున్నావు? మట్టి కాదు గ్యారేజ్ ఏం చేస్తావు? వాళ్ళ అరే మట్టి నింపకమ్మా గడే క్యారెట్ చెయ్యి చెయ్యి మట్టి నింపకు పళ్ళకి ఎప్పుడు పంపించలేదయ్యా. ఏం చేస్తున్నావు ఇంకా? ఏం చేస్తాము చేసి పైసలు కాబట్టి వాళ్ళు పచ్చడి వీళ్ళు కూడా అడుగుతారు అంతే నేనేం చేయాలి అప్పుడు మాకు పొద్దున చెప్పి రాజా రేపు పొద్దున చెప్పి రాజు పని చేయించారా పనికి పోయి వచ్చిన నడుపులన్నీ గుంజుతున్నాయి. తప్పదిగా మనం బతికింక ఇంతే ఇక బర్రెలు కాడ మనిషి అయిన కాడ ఈడ చచ్చిపోదు. అమ్మా జరంతా ఈడ కూర్చో, ఈడనే కూర్చో. జరిగినావా? బోటలతో నీళ్ళు కూడా తీసుకురాలే. తీసుకురాలే తిత్తా తెత్తా జరైనా తెత్తా కానీ నెమ్మదిగా కూర్చో జరసేపు నేను తెత్తా కానీ. కానివ్వండి అమ్మా కానివ్వండి, చీకటి అది ఇవన్నీ చేసేపోవాలి మీరు ఈరోజు. దెబ్బ చేయండి. చేయమ్మా వాళ్ళు అచ్చమమ్మ నవ్వుతున్నావు చెయ్యి. మాటలు అయితే మాట్లాడతారు కానీ పని మెల్లగా చేస్తారు. పొద్దుగాల పనికి పోయింటుంది కదయ్యా, అక్కడ కొంచెం నొప్పి వచ్చినట్టుగా అయింది కానీ చెప్పలే నీతో చెప్తే మళ్ళీ నువ్వు టెన్షన్ తీసుకుంటావని చెప్పలేదయ్యా. అయ్యా మన బతుకులు ఉన్నాయి. ఇదిగో బర్రెల కాడ చేను కాడ ఈడ అప్పుడు 3 భాగాలు చేయంటే చెయ్యకపోతే 2 కొడుకులకు రాసి పెట్టినావు. ఇదిగో మన బతుకు ఇట్లా ఏడ్చింది. ఏం చేయాలా ఇప్పుడు అంతను? మన బతుకు ఇట్లా అబ్బా ఏమో నొప్పి వస్తుందయ్యా గుండ్లోని. ఏమయ్యా నొప్పి వస్తుంది గుండ్లోని అట్లా నొప్పి వస్తుందయ్యా. చెప్పా సార్ పార్వతి
చేయడమ్మా దబదబా. అంకుల్ అంకుల్ మీ అమ్మ కింద పడదా? ఏమైంది రెడ్డి? కింద పడ ఏడుస్తుంది. మా అమ్మనా ఏడా? అరే ఏమైంది? పొద్దుగాల బాగానే ఉందిగా. అరే ఏమైంది నాయన? ఏమైంది అమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేవమ్మా. అమ్మా ఏమైంది? అమ్మా అమ్మా ఏమైంది నాయన? అమ్మా లేవా? అమ్మా ఏమైంది? అమ్మా అరే ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అరే అమ్మా ఏమైంది? అరే అమ్మా లేవమ్మా. అమ్మా లేవమ్మా. అయ్యో దేవుడా ఇంత పని చేసినవే అమ్మమ్మ నువ్వు. నేను ఈరోజు సావదేంగల. ఏయ్ తొమ్మదాన నీ వల్ల మా అమ్మ చచ్చిపోయిందా? నీ సావదేగుతా నేను ఈరోజు. అరే మా అమ్మ చచ్చిపోయింది నీవు చేసిన దానికి. నా గురించి వచ్చిందా? నువ్వు పెట్టిన పంచాయతీల కోసం చచ్చిపోయింది. అలా నిన్ను ప్రాణాన్ని తీసినావు గాడిద ముఖందాన. నీకు అసలు విషయం తెలుసా? ఆ భూమి మొత్తం నీ పేరు మీద రాసిరంట వాళ్ళు. ఎప్పుడు నీకు తెలియదు అసలు. భూమి జాగా మొత్తం నీ పేరు మీద రాసిరు. ఎక్కువ కనుక్కున్న కొడుకు నన్ను ఇడిచిపెట్టి నీ వీణ రాసిర్రే పూల మొత్తం అన్ని. నువ్వు ఈరోజు నిండు ప్రాణాన్ని తీసుకున్నావు. నువ్వు పెట్టిన టార్చర్కి మందిలలో పోయి పని చేసుకొని ఇజ్జతికి చచ్చిపోయింది గుండె వాళ్ళగా. సూపర్ చెట్టు కింద నువ్వు నీకు లేదా తల్లి? నాకు తెలియదు అయ్యా మీ అమ్మకి ఇంత పని చేసి అనుకోలేదు అమ్మా. చూడమ్మా నీ కోడలు వచ్చింది. అమ్మా లేవమ్మా. అమ్మా అయ్యో దేవుడా. చూడవే నీకోసం చచ్చిపోయింది మా అమ్మ ఈరోజు. అమ్మా ఒక్కసారి చూడమ్మా. ఇంకెక్కడ లేస్తుంది? చచ్చిపోయింది. ఏం సప్పుడు వస్తుంది తాత? ఏం సప్పుడు? ఏం సప్పుడు? అరే మా అక్క ఏమైంది? మా అక్క లేక లేక నేను చెప్పినారా నాయన నీకు మా ఇంటికి పంపి ఉంటా అంటే మీరు వినకపోతే అమ్మా. నువ్వా వినకపోతే తల్లి మా ఇంటికి నేను మన ఖర్చులకి మందులకు కూడా ఇచ్చిపోయినా. ఇంత అన్యాయం చేసి ఉన్న ఒక్కగానొక్క నేను అక్కను మీ ఇంటికి ఇస్తున్నాను. నేను చంపుకుంటే కదా నా చేతులు ఆడ అక్కను లేక నీ గురించి మా అమ్మ ఈరోజు చచ్చిపోయింది. అక్క అక్క నాకు తల్లి లేకుండా చేసినవే నువ్వు. అక్క ఓక అక్క లేక నేను నీళ్ళు వాసిన బాబాయ్ వెళ్ళిపోయి ఇదే రోజు లాస్ట్ అవుతుంది అనుకోలేదు బాబాయ్. అత్తమ్మ చచ్చిపోయినా కానీ నాకు ఆస్తి రాసిచ్చిపోయింది నా అత్తమ్మ. ఒక్కసారి అత్తమ్మ తమ్ముడికి ఫోన్ చేయ్యా. తమ్ముడికి ఫోన్ చేయ్యా.
హలో 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 తమ్ముడు అన్నా, ఏడున్నావురా? నేను ఎయిర్పోర్ట్లో ఉన్నానా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. అమ్మ చచ్చిపోయిందిరా. ఎట్లా ఏమైంది? చచ్చిపోయింది అమ్మ, గుండె వాళ్ళకి చచ్చిపోయింది, గుండె నొప్పి వచ్చింది. రండి రేపు. ఏమైనా చేసుకో, ఇక నువ్వు నాకేం చెప్తున్నావు? ఇంకా అలా మ్యారేజ్ మాట్లాడే కదా వదినమ్మా, వచ్చినాడు. అట్లా అంటే మేమిరా, రాండిరా. ఏమన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. మీరు ఆయన మంచిడు, ఆయన రెండు ఇల్లు అంటారు, ఆయన బిల్డింగ్ మాట్లాడు, పెండ మాకు పాలు మాకు అదని మాట్లాడదు కానీ. అరే మట్టేసిపోదురా. నేను ఫ్లైట్ ఇస్తున్నా, ఆల్రెడీ ఫ్లైట్ ఇస్తున్నాం. అరే ఎప్పుడైనా పోవచ్చు, రారా. ఒక్కసారి చివరి చూపు చూసిపోదురారా. బయటికి వెళ్తున్నాను, మీరు అది చూసుకోండి. ఆయన మాట్లాడుతుంది కాబట్టి 10 మంది మాట్లాడారు కదా. ఇప్పటిదాకా ఫోన్లో ఈ రోజు వచ్చిందని చెప్పి నేనేం చేస్తాను? ఏం మనిషివిరా నువ్వు, తల్లి చచ్చిపోతే రానంటావు ఏమిరా నువ్వు? ఏమన్నా చేసుకోండి. సరే మంచిది, ఫ్లైట్ తమ్ముడు పెట్టేసిండు. రానంటున్నాడు. సీనయ్య మీ అయ్యగా మళ్ళా మూతంకరం అయింది. నేను చేసిన తప్పుకు అందరూ ఆగమయ్యారు. నేను కళ్ళు తెచ్చుకునలేకపోయినా అత్తమ్మని తీసుకుపోయిండు దేవుడు. సీనయ్య మనమే చేద్దాం, తీసుకురాపో, ఒక బండి తీసుకురాపో. ఇలా నడిచే నాయన. మెల్లగా నాయన. కూసో, కింద కూసో. మంచినీళ్ళు తెపోయా నాయనకు. నువ్వు చేసిన పనికి మా అమ్మ చచ్చిపోయింది. ఈరోజు నిండు ప్రాణాన్ని తీసుకున్నావు. ఈరోజు నువ్వు మామయ్య నాది తప్పైంది. మామయ్య నాది తప్పైంది. మామయ్య అత్తమ్మ నువ్వు చచ్చిపోతే కానీ నేను కళ్ళు తెలుసుకోలేకపోయినా అత్తమ్మ. మామయ్య నేను తప్పైంది. మామయ్య సీనయ్య నీ కాలు మగ్ద సీనయ్య. అందరూ నా చెప్పు చేతలో ఉండాలనుకున్నా కానీ ఇంత ద్రోహం జరుగుతుంది అనుకోలేదు. తల్లి లేని పిల్లల్ని కడుపులో పెట్టుకొని సాదుకుంది. చచ్చిపోయినాక కూడా ఆస్తి నా పేరు మీద రాసి చచ్చిపోయింది అత్తమ్మ. నీళ్ళు చిన్నమైంది అత్తమ్మ. మంది మాటలు మంది మాటలని నువ్వు మా అమ్మని చంపినవే. నువ్వు కాలు మొత్తం సీనయ్య నాది తప్పైంది. అత్తమ్మ లేదు ఇంట్లో, నేను ఉండలేను మామయ్య. నిన్ను తండ్రిలా చేసుకుంటా మామయ్య. నాది తప్పైంది సీనయ్య, నీకు దండం పెడతా. ఇప్పటికైనా మంచిగా చూసుకోయినాడు. ఈయన ఉన్న రోజులు మంచిగా చూసుకో. మంది మాటలేని జీవితాన్ని నాశనం చేయకు. నీ వల్ల ఇప్పుడు నిండు ప్రాణం పోయింది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు. ఇల్లు పోయి వాళ్ళు పాచి పని చేసుకొని వస్తుంటే నేను సంతోషపడ్డా కానీ ఇప్పుడు బాధపడుతున్నా. నా
అత్తమ్మని చంపినాక నేను కళ్ళు నేర్చుకున్నా. నేను ఎంత పాపం పని చేసిన నేను దేవుడా. నీ కాలు మొక్క సీనయ్యా, నేను చేసిన తప్పుకు నన్ను చంపిన పాపం లేదు. ఇక పోనీలే, ఇక ఊకో ఇక. ఇప్పటికైనా మంది మాటలు వినకు. మంది మాటలు అంటే మన ఇల్లే ఆగమవుతుంది. అదేనయ్యా, నేను చేసిన తప్పు అందరు నా చేతులు ఉంటారు అనుకున్నాను. ఈరోజు నా ఇల్లే ఆగమైపోయింది. నా అత్తమ్మ నిండుగా నిండు మహాలక్ష్మిలాగా ఇల్లు అంతా తిరుగుతుంది. నేను చేసిన తప్పు శిక్ష. ఎంత శిక్ష చెప్పబోతే కానీ నేర్చుకోలేకపోయినా. ఊకో ఇక, ఊకో ఇక. నన్ను నాకు తెలిసినయ్యా. ఊకో ఇక. పోయినా వస్తుందా ఇక నువ్వు ఏడుస్తే. పోనీలే ఇక, ఈ కుటుంబం ఉండే ఉండే ఇక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మేము చేస్తున్న వీడియోస్ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ కొట్టడం వల్ల ఇంకొకరికి అప్డేట్ వెళ్తుంది. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. మీరు మా తప్పు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. అది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.